ప్రజాసేవే బీజేపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఉన్నా పార్లమెంట్లో ఉన్నా తానెప్పుడూ ప్రజల పక్షానే పోరాడారని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి ఈ రోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించిన కిషన్ రెడ్డి మహబూబ్ కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సబ్కా సాథ్ సబ్కా వికాస్ లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తోందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత 4.5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా గాని ఏ ఒక్క రోజు కూడా నాకు ఓటేసినటువంటి ప్రజలు గాని తెలంగాణ ప్రజలు గాని తల దించుకునే విధంగా ఈ రోజు ప్రవర్తించలేదు. ఏ ఒక్క విషయంలో కూడా నేను పొరపాటు చేయకుండా నైతిక విలువలకు కట్టుబడి మరి ఈ యొక్క ప్రజాప్రతినిధిగా పనిచేశాను. ఏ కాంట్రాక్టర్ దగ్గర గాని ఏ ఒక్క వ్యక్తుల దగ్గర గాని ఏ ఒక్క పొరపాటు చేయకుండా ఈరోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేను మనవి చేస్తా ఉన్నాను, మళ్ళీ ఈసారి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఈ సందర్భంగా మన సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏ రోజు కూడా మీ యొక్క పార్లమెంట్ సభ్యుడిగా మీ ఆశీస్సులతో గెలిచిన తర్వాత ఏ చిన్న పొరపాటు మీరు తల దించుకునే విధంగా వ్యవహరించని విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తప్పకుండా నేను ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం గాని సికింద్రాబాద్ అభివృద్ధి కోసం గాని పార్లమెంట్ సభ్యుడిగా సికింద్రాబాద్ ప్రజల వాణి వినిపించడంలో గాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కే సాథ్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ మరి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తానని మనవి చేస్తా ఉన్నాను.